హాయ్ అండి, నా పేరు లక్ష్మి. నేను నెత్తాల పచ్చడి చేస్తున్నాను. చూడండి, కళాయి తీసుకొని మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్లోని నెత్తాలు క్లీన్ చేసిన నెత్తాలు వేసుకోవాలండి. అలా అని కడగడం కాదండి, ఎండి నెత్తాలే నేరుగా బుర్రలు తీసి వేసుకోవడం. వేసి వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొద్దిగా లైట్గా వేపుకొని బయటికి తీసుకోవాలి. ఇప్పుడు లైట్గా కలర్ వచ్చిందండి, గోల్డ్ కలర్లో. మనం బయటికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక నెత్తలు లేపిన ఆయిల్లే మళ్ళీ వడకెట్టుకొని అదే వేసుకుంటున్నానండి. ఎప్పటికి రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఆ రెబ్బల్ని బాగా ఒలుచుకొని నేను వేపుకుంటున్నాను. కొద్దిగా వేపుకుందామండి. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. 2-3 స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి. అక్కడ నేను వేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే జీలకర్ర 2-3 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. కేజీ నెత్తాలకు కదండి 20 మిరపకాయలు పడతాయి, ఎండుమిరపకాయలు. ఆ ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంగువ వేసుకోవాలండి. స్పూన్ నిండా ఇంగువ వేసుకోవాలి. నీసు వాసన రాకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మనకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. అర స్పూన్ పసుపు వేసుకోవాలి.
ఇప్పుడు కేజీ నెత్తలు కదండి, 4 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. పావు కేజీకి స్పూన్ లెక్కన మీరు అదే కొలత మీద వేసుకోండి. సాల్ట్ అయితే మీకు టేస్ట్కి సరిపోయినంత ఎప్పుడు కలుపుకున్నా పర్వాలేదు. కారం అంటే పొడి కారం అండి, అది మసాలా కారం కాదు, ఓన్లీ మిరపకాయలు ఆడించిన కారం. ఇప్పుడు అవన్నీ వేసి వేపాం కదండి, అందులో నెత్తళ్ళు వేసి కలుపుకోవాలి. నెత్తళ్ళకి బాగా అది కలిసేటట్టు కింద మీద కలుపుకోవాలండి. ఈ నెత్తళ్ళ పచ్చడి పప్పుచారుతో కానీ రసంతో కానీ చాలా బాగుంటుందండి. వేడి వేడి గింజనంతా నంచుకున్నా చాలా బాగుంటుంది. ఇది 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి, గాలి వెళ్ళకుండా పెట్టుకోవాలి. అయిపోయిందండి, నెత్తళ్ళ పచ్చడి రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.